ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం అర్చకులు ఎమ్మెల్యే కందులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహిళలు లక్షల లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారి ఆత్మల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రకటించడం అందరికీ ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీ వాసవాంబ తల్లి యొక్క ఆత్మార్పణ దినోత్సవం. ఈ దినోత్సవాన్ని అధికార కార్యక్రమం కింద ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ, ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. వారందరికీ ఆ వాసవాంబ నిండు నూరేళ్ళు మంచి ఆయుష్ను, మంచి వ్యాపారాభివృద్ధి చేసేలా దీవించమని చెప్పి మనసారా వేడుకుంటా ఉన్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి పరిపాలన సాగిస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం. మా పెద్ద ఆయన చంద్రబాబు గారిని, అలాగే యువనాయకుడు నారా లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రజలు, ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమం కింద ప్రకటించమని చెప్పి కోరిన తడవనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. వారికి అన్ని వేళ మా యొక్క నాయకత్వం, మా ప్రాంత నాయకత్వం, మా ప్రాంత ప్రజలు, అలాగే మా ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా కృతజ్ఞతతో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక పండుగ వాతావరణంలో కనపడతా ఉంది. అలాగే త్వరలో మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు రెండు కూడా పూర్తి కావాలని కోరుకున్నాం. ఆ అమ్మ ఆశీస్సులు మాకు తప్పక లభిస్తాయని, ఈ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఉంటాయని మనసారా నమ్ముతా ఉన్నాం.